హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. స్పై బ్యాచ్ అంటూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బాగానే పూర్తయింది. రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకొని విన్నర్ అయ్యాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కి సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ 7 లో ఉన్న కొందరు మాజీ కంటెస్టెంట్స్ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ 8 లో కూడా రాబోతున్నారని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికీ 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదట 2 సీజన్లోకి మంచి రేటింగ్ వచ్చినప్పటికీ తరువాత సీజన్లోకి అంతగా క్రేజ్ రాలేదు. కానీ తాజాగా జరిగిన బిగ్ బాస్ 7 కి మాత్రం విపరీతమైన హైప్ వచ్చింది. రైతు బిడ్డగా ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా కప్ తీసుకెళ్లాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవన్నీ పక్కన పెడితే సీజన్ జరుగునంత కాలం మంచి టీఆర్పీలు వచ్చాయి. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన వార్తలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. సీజన్ 8 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ 8 లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్ల గురించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ 7 లో పాల్గొని ఫైనల్స్ దాకా వచ్చి ఓడిపోయిన 3 మాజీ కంటెస్టెంట్స్ ఇప్పుడు సీజన్ 8 లో కూడా కనిపించబోతున్నారని అయితే తెలుస్తుంది. సీజన్ 7 కంటే బిగ్ బాస్ సీజన్ 8 ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని నిర్మాతలు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు బుల్లితెర సినీ సెలబ్రిటీలను లైన్ లో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని మంచి పేరు తెచ్చుకొని ఫైనల్స్ దాకా ఉన్న శివాజీ, అమర్దీప్ లతో పాటు విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా మళ్లీ సీజన్ 8 కి వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది. కార్తీక దీపం ఫేమ్ నిరూపం పరిటాల కూడా బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ చేసే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. డాక్టర్ బాబు పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించిన నిరూపం పరిటాల ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులని అలరించబోతున్నాడనేది సమాచారం. నిరూపంతో పాటు ఇంకా పేరున్న మరికొందరు బుల్లితెర సెలబ్రిటీలను కూడా బిగ్ బాస్ 8 లో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీజన్ 7 కంటెస్టెంట్స్ కూడా 8 కి వస్తే ఈ సీజన్ కూడా మంచి హిట్ అవుతుందని ప్రేక్షకులు చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.